సాతానుగాడు ప్రార్థనాపరులకు భయపడినంత ప్రసంగికులు కూడా భయపడ్డావు. రాసుకో, సూక్తి సూపరం. సూక్తి కాదు, అది వాస్తవం. సాతానుగాడు ప్రార్థనాపరులకు భయపడినంత ప్రసంగికులు కూడా భయపడ్డావు. నిజంగా ప్రార్థనాపరులు అంటే గుండె దడవాడికి. మోషే చేసిన సేవ అంతా కూడా ఇశ్రాయేలుకి విజ్ఞాపన సేవేనండి. చాలామందికి తెలియదు ఆ సంగతి. ఈరోజు తెలుసుకోండి. మోషే చేసిన సేవ అంతా కూడా, ఇశ్రాయేలు జనాంగానికి చేసిన సేవ అంతా కూడా విజ్ఞాపన సేవే పెక్కు భాగం. వాళ్ళకి ఆహారం కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు, వాళ్ళకి నీళ్లు కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు, వాళ్ళకి మాంసం కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు. శత్రువులు వాళ్ళ మీదకి వస్తే కొండ ఎక్కుతాడు దేవుని కర్ర చేత పట్టుకొని. చూడండి, అన్ని చోట్ల ఏం చేశాడు? ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి, ఐగుప్తుగా రాజు అయినటువంటి ఫరో గారిని ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రతిసారి ప్రార్థన చేశాడు. ఇప్పుడు చెప్పండి, మోషే చేసింది ఏంది? ప్రతిసారి ప్రార్థన సేవ. అంటే నేను చెప్తున్నాను, విజ్ఞాపనకర్తలైన వాళ్ళకి మోషేకున్నంత ఆధిక్యత ఉంది. కొట్టు, అప్పట్లు కొట్టు. ప్రార్థనాపరులైన వారికి మోషేకున్న స్థాయి ఉంది. యుద్ధరంగంలోకి వెళ్ళి కత్తి ఝుళిపించేటువంటి యెహోషువ ప్రజలందరి ముందు కనపడుతున్నాడు, కానీ పాపం కొండెక్కినోడు కనపడతాడా? కానీ కథ ఎవరి చేతుల్లో ఉంది? మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే చేతులు బరువెక్కి కిందికి దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిరి. మళ్ళీ పాపం అట్లనే నొప్పులు వేసినా మళ్ళా చేతులు పైకెత్తి అయ్యా. ఈ తంతు చూశారు హూరు అహరోను ఇద్దరు. చూసి ఆయనకు రాయి తీసుకొచ్చి కూర్చోబెట్టి, నువ్వు ఇప్పుడు చేతులు పైకెత్తని పైకెత్తిచ్చి, ఇటు ఒకడు అటు ఒకడు, ఈ చేతిని ఒకడు ఆ చేతిని ఒకడు ఆదుకొనగా సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులు నిలిచెను అనుంది. ఇశ్రాయేలు గెలిచెను. అంటే ఇశ్రాయేలు గెలుపు మోషే చేతులెత్తుట మీద ఆధారపడి ఉందనే సంగతి మనం మర్చిపోకూడదు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడి ఉంటుంది. నిర్గమాకాండం 17:8. జస్ట్ గుర్తు రాసుకోండి, మ్యాటర్ మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను. ఇప్పుడు చెప్పండి, యుద్ధరంగంలో కత్తి ఝుళిపిస్తున్నటువంటి యెహోషువ అంటే అందరూ వీరుడు అంటారు, కానీ అసలు విజయం ఎక్కడుంది? ప్రార్థించేటువంటి వ్యక్తి దగ్గర ఉంది. రహస్యం అక్కడుంది. ఈ విషయాన్ని గమనించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహా ప్రజలలో తిరిగింది కొంచెం అయితే, ప్రజల పక్షంగా తండ్రి ముందుకు వెళ్ళి ప్రార్థించింది మరి ఎక్కువ. కాబట్టి ప్రార్థనా పరులు యేసు ప్రభు స్థాయిని, మోషే స్థాయిని దాదాపు అందుకున్నట్టే అనే సంగతి మీరు ఈరోజు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒట్టిదేలే, నువ్వు మా చేత ప్రార్థన చేయించాలని ఇవన్నీ చెబుతున్నావు అంటారా? సరే, అలాగైనా అనుకోండి. ఏ విధం చేతనైతేనే నేను మిమ్మల్ని ప్రార్థనకు రేపటమే కదా నా పిలుపు. అందుకోసమే కదా నన్ను దేవుడు నియమించింది. కానీ ఇది సేవ అని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఏమని పిలిచాడు? ప్రార్థన పరులు ఎవరట? కావలివారు. రెండవది జ్ఞాపకర్తలు. మూడవది జాగరూకులు. నాలుగవది ఆదుకునేవారు. ఐదవది సేవకులు. సేవకులు ప్రార్థన చేసేవారు సేవ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మిగిలిన సేవలంటే అన్నిటికంటే కూడా ఉత్తమమైన సేవ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, సాతానుగాడు ప్రార్థనాపరులకు భయపడినంత ప్రసంగికులు కూడా భయపడ్డావు. రాసుకో, సూక్తి సూపరం. సూక్తి కాదు, అది వాస్తవం. సాతానుగాడు ప్రార్థనాపరులకు భయపడినంత ప్రసంగికులు కూడా భయపడ్డావు. నిజంగా ప్రార్థనాపరులు అంటే గుండె దడవాడికి. ఎందుకంటే ప్రసంగికుడు ప్రసంగం చేస్తూ తను కదులుతాడు, కానీ ప్రార్థనాపరుడు మోకాళ్ళు వేసి ప్రభువుని కదిలిస్తాడు. ప్రసంగికుడు కదిలితే సాతానుకు కొంత నష్టం, అసలు ప్రభువే కదిలితే వాడికి చాలా నష్టం. అందుకే ప్రార్థనాపరులు సాతాను హిట్ లిస్ట్లో ఉంటారు.
ప్రార్థనా పరులు సాతాను హిట్ లిస్ట్లో ఉంటారు. అయినా సరే దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒకటే మంకు పట్టు పట్టండి, ఒకటే మంకు పట్టు. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థించుట నేను మానను. సరే, దేవుడు నాకు బహుమానం ఇవ్వకపోని నేను చేయగలిగిన సేవ అదే చేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు నేను అంగలారుస్తా, మొరపెడతా, గోజాడతా. ప్రతిరోజు నా తండ్రి ముందుకి నా విజ్ఞాపనలు తీసుకెళ్ళి నా తండ్రికి జ్ఞాపకం చేస్తా. ఇందాక ఆత్మల అన్ని జనుల కోసం ఎలా ప్రార్థించాలో చెప్పాను. అలాగా మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి, ఆ విధంగా సాయం చేయాలి. మీరు ప్రార్థన చేసినందుననే ఆ తలంపులు ఇచ్చాడు. మంచి ఉపదేశాలు దేవుడిచ్చి అనేక మందిని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని, లక్షలాది మందిని ప్రభావితం చేశాడు అంటే నీ ప్రార్థనల ఫలమే. లేకపోతే నా గొప్పతనం ఏముంది? నేనేం పెద్ద మొనగాడిని అయింది? ఎవరికంటే నేను ఎక్కువ? మా అన్నను వాడుకోయా, శాలేమన్నను వాడుకోయా, శాలేమన్న నోటికి తోడై ఉండయ్యా, ఆయన నుండి నువ్వు ప్రకటించే వాక్కుల్లో జీవాన్ని నింపయ్యా, అవి అనేకుల్ని తాకేటట్టు చేయయ్యా అని మానక ప్రతిదినం మీరు చేస్తున్న ప్రార్థన ఫలమే. ఆ ఉపదేశం జీవసహితమే అనేకుల్ని తాగుతుందంటే అదే కారణం. ఒక పాట తాకిందంటే అదే కారణం. ఒక పాట కొన్ని ఆత్మహత్యలను ఆపిందంటే అదే కారణం. ఎన్నో ఆత్మహత్యలు ఆగినండి, దేవుని కృప. కొన్ని ఆదరణ గీతాలు ఉన్నాయి. ఆ ఆదరణ గీతాలు మనుషుల్ని తాకినప్పుడు చద్దామనుకొని వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారని వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు, దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా మీ ప్రార్థనల ఫలం. ఒక వాక్యం చెప్పి 4 ఆత్మల్ని రక్షణలో నడిపించానంటే అది మీ ప్రార్థనా ఫలమే. మీకు తెలియదు ఆ సంగతి. మీరు ప్రార్థించినందునే జరిగింది. ప్రతి నెల అనేక మంది వచ్చి బాప్తీసం పొందారు. మొన్న ఎక్కడ ఆన్లైన్లో 4 కొద్ది మాటలు అందించి రండి అని పిలిస్తే ఎంతమంది వచ్చి నిలబడ్డారో మీరు చూశారు. ఇదంతా ఎవరు గొప్పతనం? నా గొప్పతనమా? నాకన్నా బాగా మాట్లాడగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు మాట్లాడినప్పుడు జరగని పని నేను మాట్లాడితే ఎలా జరిగింది? మీ ప్రార్థన సహాయం. రా ఇప్పుడే ఇదే సమయం లేచి కదులు అంటే అలాగొచ్చి గుంపుగా నిలబడిపోయారు. ఆ వాక్కుకు దేవుడు శక్తి జోడిస్తే జరిగింది. ఆ శక్తి మీ ప్రార్థన వల్ల కలిగింది. సేవకుడు ప్రకటించేవాడై ఉంటే సేవకునావుగా నువ్వు వెళ్ళు, నీ పక్షంగా నేను మోకాళ్ళు వేస్తా, పోయి ఆ ప్రాంతం దర్శించబడిద్ది పో. ఈరోజు ఫలానా దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్తున్నావు కదా, వెళ్ళు, నేను ఇక్కడ నీ కోసం మోకాళ్ళు వేస్తాను. నా తండ్రి నిన్ను వాడుకుంటాడు. నిన్ను వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తానని దైవజనుడిని వెన్ను తట్టి పంపించాలమ్మా. దైవజనురాలు భర్త సేవకి వెళ్ళి భర్త వాక్యం చెప్పడానికి వెళ్తే దైవజనురాలు సెల్ ఫోన్ పెట్టుకొని చూడటం కాదమ్మా. సెల్ ఫోన్లో వాక్యం వింటే తప్పు లేదు, లోక చెత్త చూడతా కూర్చోకూడదండి. ఈరోజు నీ దాసుడు వెళ్ళాడు, ప్రభువా నీ దాసుడిని వాడుకో. నీ కొడుకు వెళ్ళి వాక్యం చెబుతున్నాడంటే, ఓ తల్లి నీ కొడుకు కోసం నీ కన్నీళ్ళు ఉండాలి. నాకు బిడ్డ వెళ్ళాడయ్యా, ఏసయ్యా వచ్చిరాని మాటలయ్యా, వాడు పసిబిడ్డయ్యా, వాడు తెలియనోడయ్యా, నీ పక్షంగా నిలబడ్డాడయ్యా, అయ్యా వాడి నోటికి తోడయ్యుండు, నీవు వాడిని వాడుకో అని అమ్మ కన్నీళ్ళు, భార్య కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కోసం, నా ఇంటి వారితో పాటు నా ఆత్మీయ బిడ్డల ప్రార్థన, ఆదివారం రోజు కానీ స్పెషల్ ప్రేయర్స్ ఆల్ నైట్ కానీ అట్లా నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నిలబడ్డప్పుడు కొంతమంది బిడ్డలు వెనక గదిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ దాసుని నోటికి తోడై ఉండి వాడుకో ప్రభువా అని. ఆ ప్రార్థన ఫలం. ఇదంతా ప్రార్థనా ఫలమే తప్ప, దేవుడి కృప ప్రార్థనా ఫలం తప్ప నా గొప్పతనం వీసుమంత కూడా లేదు అనేది తిరుగులేని సత్యం. ఫస్ట్ నుంచి కూడా దేవుడు నాకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు, ప్రార్థించే సైన్యాన్ని. వచ్చిరాని ప్రార్థనే, వచ్చిరాని మాటలే. మళ్ళా మొరట వాళ్ళు ప్రార్థన చేయటం కూడా చేత కాదు వాళ్ళకి. ఒక వైనంగా ఓ చెల్లి ప్రార్థనలో కంచేసిద్ది, నాకు ముళ్ళ కంచేయి ప్రభు నీ దాసుని చుట్టాను. నేను నవ్వుకుంటా, ముళ్ళ కంచే తిట్టుకోవాలి పిచ్చిదానా అని. అంటే నా సెక్యూరిటీ అన్నమాట. అగ్ని కంచె వెయ్యి అంటామో లేదా ఇంకొకటి అంటాం, రాగా ప్రభా నీ దాసుని చుట్టూ ముళ్ళ కంచేయి ప్రభా,
ఆ ముళ్ళ కంచె దాటి ఎవడు రాకూడదు అని. నీ దాసుని మీద ఎలాంటి దాడులు జరగకూడదు, ఎలాంటి అటాక్స్ జరగకూడదు అని ముళ్ళ కంచె వేస్తాను. ముళ్ళ కంచె నేను ఎటు పోవాలా? ఆయన దేవుడు ముళ్ళ కంచె వేసాడులే. దేవుడు ఏ కంచె వేయాలో ఆ కంచె వేసాడులే. ముళ్ళ కంచె వేసాడు, అగ్ని కంచె వేసాడు. ఆ ఉచ్చిరాని మాటల ప్రార్థన, ఆ చిన్న చిన్న పదాల ప్రార్థన నాకెంత బలాన్ని చేకూర్చింది అంటే, మీకు తెలుసా, ఈ పరిచర్య అంతటికి మూలం పునాదిలో జరిగిన ప్రార్థన విద్య లేని పామరుల ప్రార్థన అని మీకు తెలుసా? రోజు వచ్చి వాళ్ళు చేసిన విజ్ఞాపన ఫలమే ఈ పరిచర్య రహస్యం. దేవుని కృప. నిజంగా ఒక గొప్ప సేవ చేయించాలని దేవుడు అనుకున్నప్పుడు ఒక గొప్ప ప్రార్థించే బృందాన్ని దేవుడు ఇస్తాడండి. ఇదే రహస్యం. సేవకులు మీరు ఎక్కడెక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడ కొంతమందిని ప్రార్థనా యోధుల్ని సిద్ధపరచాలి, వాళ్ళకి ఈ విలువలు బోధించాలి. అలాంటి వ్యక్తులు లేచి కనీసం ప్రతి సంఘంలో కనీసం 2-3 ప్రార్థించే వాళ్ళు ఉన్నట్లయితే ఆ ఉజ్జీవం ఇక మరి వేరే విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు. ప్రార్థనా పనులను తయారు చేయాలి, ప్రార్థనా యోధులు లేవాలి. ఇప్పుడు ఎన్ని సంగతులు చెప్పాను? ప్రార్థనా పనులు ఏమై ఉన్నారు? 5వది సేవకులై ఉన్నారు. 5 సంగతులు చెప్పాను. ప్రార్థనా పనులు ఏమై ఉన్నారు? మొట్టమొదటిది కావలి వాళ్ళు నిద్రపోయారంటే మొత్తం అవుట్. కావలి వాళ్ళు నిద్రపోకూడదు. జ్ఞాపకకర్తలు. 3వది జాగరూకులు. ఓకే. 4వది ఆదుకొనువారు, సహాయము చేయువారు. మీరు కూడా మా పక్షమున ప్రార్థన చేయుచు మాకు సహాయము చేయుచుండగా ఇక ముందుకు నువ్వు తప్పింపబడుదుమని నిరీక్షణ ఉంచి ఉన్నాము అన్నాడు. అలాంటి మరణాలు, ఆపదలు ఎన్నొచ్చినా మీరు మా కోసం ప్రార్థన చేస్తూ మాకు హెల్ప్ చేస్తున్నారు కనుక ఇక ముందుకు కూడా మమ్మల్ని దేవుడు కాపాడతాడు. ఎందుకంటే మా పక్షమున మీరు మొర్ర పెడుతున్నారు. కొన్ని విషయాల కోసం ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేశాడు. నేను సువార్త ప్రకటించవలసిన విధంగానే ప్రకటించినట్లు ప్రార్థించమని కోరాడు. అలాగే ఫలానా చోట సువార్త ప్రకటించడానికి ఆశపడుతున్నాను, తగిన సమయం నాకు దొరకాలి, ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేయమని కోరాడు. పౌలు రిక్వెస్ట్లు ఇవి. హల్లెలూయా. అలా మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు ఇలాగా దేవుని పని చేస్తారో గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాడని ముందే చెప్పా. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎప్పుడైతే మీరు కావలివారుగా ఉండి, జ్ఞాపకకర్తలుగా ఉండి, జాగరూకులకు పరిశుద్ధులుగా ఉండి, ఆదుకొనువారుగా ఉండి, ప్రార్థన సేవకులై ఉన్నారో, ఈ గొప్ప సేవ చేసే మిమ్మల్ని నా తండ్రి అశ్రద్ధ చెయ్యడు. ఆయన నీ ఇంటిని సమృద్ధితో నింపుతాడు. తన పిల్లల పక్షంగా నువ్వు గోజాడుతున్నావు గనుక నీ పిల్లల మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలకైనా నీ పిల్లలను కొలిక్కి తెస్తాడు. నీ ఇంటి వారిని, నీ ఇంటి పరిస్థితులను కొలిక్కి తెస్తాడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అసలు ఆ చింతే వద్దు నీకు. నా పరిస్థితులు ఏమవుతాయో, ఎలా అవుతాయో అనే చింతే వద్దు నీకు. నీ తారుమారులన్నీ ఆయనే క్రమపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో సేవకురాలివి, సేవకుడివి. అది కూడా చిన్న చితక సేవకులు కాదు, నీవు గొప్ప సేవకురాలివి, గొప్ప సేవకుడివి అన్న లిస్టులో ఉంటావు ఆయన దగ్గర. చాలాసార్లు సాతాను నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. అవిశ్వాసం అన్ని పాపాల కంటే పెద్ద పాపం. వాడు ఏం అవిశ్వాసం పుట్టిస్తాడో తెలుసా? రోజు మూలుగుతున్నావు, అసలు నీ ప్రార్థన దేవుడిని ఇవన్నీ జరుగుతాయి అంటావా? ఆ రోజు ఇది యంత్రంలాగా అదే పనిగా చేస్తా ఉన్నావు. నీ ప్రార్థన నిజంగా దేవుడు వింటాడా? నిజంగా నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయా? నువ్వు అడిగాయని జరుగుతాయా? ఏందో నీ భ్రమ అని ఒక నిర్లిప్తత, నిరాశ, ఆ అవిశ్వాసం నీలోకి వచ్చేటట్టు చేస్తాడు వాడు. రానియొద్దు. ఒరే సైతానా, నా దేవుడు మాట తప్పడు. అడుగుడి, వెదకుడి, తట్టుడి, అడుగు ప్రతివాడును అన్నాడు.
వెదకు ప్రతివానికి దొరికిన తట్టు ప్రతివానికి తీయబడింది అన్నాడు. ఆ మాట అబద్ధమా? నాకు మొర్ర పెట్టుము అన్నాడు, ఆ మాట అబద్ధమా? నీకు ఉత్తరం ఇస్తానన్నాడు, ఆ మాట అబద్ధమా? ప్రతి విషయమును గూర్చి ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు చెప్పండి అన్నాడు, అది అబద్ధమా? ఇన్నిసార్లు నాకు చెప్పండి చెప్పండి, అడగండి అడగండి అని ఇంతగా మొత్తుకొని గ్రంథంలో రాయించినోడు నా ప్రార్థన వినడా? నువ్వే ఊడరా చెప్పడానికి? సైతాన్ పోయేసునాములో అవిశ్వాసమా, పోయేసునాములో అవిశ్వాసాన్ని పుట్టించే సాతానా, ఏసునాములో ఇప్పుడే దూరమై పోదువుగా అని వాడిని గద్దించి నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఈ సంగతులు అన్నీ అడిగి నీ విషయాలు కూడా 4 ముక్కలు అట్లా అడిగి వదిలేసే, అన్ని ఆయన చూసుకుంటాడు. ఇక నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయినా చేతులు ఎత్తారా? పద్దాకల మొద్దులాగా ఉండకండి, కాస్త చురుకు రావాలి. మరి ఇంకొకటి కూడా ఫైనల్గా చెప్తున్నాను, ఈ సేవ, ఈ ప్రార్థనా సేవ భూమి మీద నువ్వు ఉన్నంత వరకే చేయడానికి నీకు అవకాశం ఉంది. ఈ సేవ కాదు, ఏ సేవ అయినా. ఇది ఫినిషింగ్ టచ్, ముగింపు. ఈ సేవే కాదు, ఏ సేవ అయినా నువ్వు చేయడానికి నీకు టైం ఎంతవరకు ఉందంటే భూమి మీద నువ్వు నేను ఉన్నంత వరకే ఈ టైం. ఇక్కడ నుండి దాటి అవతలకి వెళ్ళామా, ప్రభా వామ్మో ఇంత వ్యవహారం ఉందని నాకు తెలియదు ప్రభా, ఒక్క ఛాన్స్ నాయన మళ్ళీ సేవ చేసి వస్తానంటే లేదు. ఇక 7 సేవలే కూర్చో, అయిపోయింది నీ టైం అంటాడు. ప్రభా ప్రార్థనా సేవ చేస్తాను నాయన, సరే ఆడకు బావ పంపిపోతే ఏడ చేస్తానంటే కుదరదు అంటాడు. ఇక్కడ ఏ విజ్ఞాపన చేయటానికి లేదు, ఇక్కడ ప్రయాసములు మాని విశ్రాంతి పొందాలంతే. ప్రకటనలో ఉందా మాట? పరదైసుకు పోయిన పరిశుద్ధులు ఏం చేస్తారు అంటే ప్రకటనలో చెప్పాడు. ఇక పరదైసుకు చేరిన తర్వాత ఇక నువ్వు ఇంకా పని చేయటానికి లేదు, మళ్ళీ ప్రార్థన చేస్తాను నాయన అంటానికి లేదు. చూడండి 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మానే విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అయిపోయింది, ఇక క్రియలు లేవు, భూమి మీద చేసే క్రియలు లేవు. తమ ప్రయాసములు మాని వారు ఏం పొందుతున్నారు? విశ్రాంతి పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇక వాళ్ళు అక్కడికి చేరిన తర్వాత మళ్ళా మనందరం కూర్చొని విజ్ఞాపన చేద్దామా, మనందరం కూర్చొని భూలోకంలో ఆత్మలు రక్షించబడినట్లు మనం ప్రార్థన చేద్దామా, రండి మనం గోజాడదాం, కన్నీరు పెడదాం అంటానికి ఊరు కూడా అక్కడ. ప్రభా మేము ప్రార్థన సేవ చేస్తాం నాయన అంటే భూమి మీద ఏం చేసావు నాయన, అయిపోయింది టైంకి రా, విశ్రాంతి నీకు అంటాడు. ప్రయాసములు లేవు, ఏడుపు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, భారం లేదు, ఇక ఏం లేవు. అందుకే అందరికీ చెప్తున్నామాయ్ జాగ్రత్తగా విను, సేవ చేసే దినాలు భూమి మీద ఉన్న దినాలే. ఈ రోజులు అయిపోయినాయి అనుకో, అయ్యా నేను ఇప్పుడు పోటు పొడిస్తా ప్రభు అంటే పొడిసేవాళ్ళే కూర్చో అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. అక్కడేం చేశా అంటే ప్రభా ఇట్లా నిజంగా ఇట్లా ఉంటుందని అనుకోలేదు ప్రభా. మరి చర్చికి వెళ్ళి వాక్యాలు తగినావుగా, ఇన్నప్పుడు కరెక్టే అనుకున్నాను కానీ తర్వాత నిజంగా అట్లా జరిగిద్ది అంటావా అనుకున్నాను ప్రభా. అందుకే మ్యాటర్ సీరియస్గా తీసుకోలేదు ప్రభు అంటే ఏడిచావు, ఇంతే, ఇంకా అంతవరకు నువ్వు ఎంత చేసావు అంతే, అక్కడ ఇక లేదు, ఇక్కడ చేయడానికి లేదంట. చేయడానికి లేదు. ఇంకొక వింతైన విషయం కూడా చెప్తాను నేను. ఆడ పలకరింపులే సరిపోతాయి, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవటమే సరిపోతుంది. అందరూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేసరికి రాకడ వచ్చి వెళ్ళిపోతాం. కాలమానం, భూమి మీద ఉన్న కాలమానం, పరలోకంలో ఉన్న పరదైస్లో ఉన్న కాలమానం ఒకటి కాదు. ఇక్కడ మనకి 1000 సంవత్సరాలు గడిస్తే అక్కడ కూడా 1000 ఏళ్ళు గడిచింది అనుకునేరు. ఆహా, ఏమో అక్కడ గంటలు గడవచ్చు అంతే. నిజంగా ఎక్కడ దాకా ఎందుకు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. భూమి మీద నుండి ఒకడు అంతరిక్షంలోకి వెళ్ళి వేరే గ్రహంలోకి వెళ్ళి ఒక 25 సంవత్సరాలు జీవించి మళ్ళీ భూమి మీదకి వస్తే ఇక్కడ 100 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది.
తెలుసా మీకు ఈ సంగతి? ఏం తెలుసు మనోళ్ళకి? సీరియళ్ళు సినిమాలు తప్ప ఏం తెలియచావదు. అవి కూడా చూడాలా. సైన్స్ సంబంధమైన విషయాలు వాళ్ళు ఏం కనుగొన్నారో, బైబిల్ ఏం లింక్ చేస్తుందో చూడాలా. దేవుని వాక్యం నిరర్థకం కాదు. ప్రభు ఏమన్నాడు? ఆరోహణమై వెళ్తా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నాడా? ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నదని చెప్పాడా? ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పాడా? ఆ మొక్క చెప్పి 2000 సంవత్సరాలు అయింది యోహానికి. దేవునికి స్తోత్రం. ఏ మొక్క చెప్పి ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అనుకోండి, లేదా 1900 చిల్లర అనుకోండి. ఇదిగో త్వరగా వస్తున్నానంటే 1900 సంవత్సరాలా? 2000 సంవత్సరాలా? అంటే దానికి లేఖనం ఉంది. చూపిస్తా చూడు. పేతురు రాసిన పత్రిక 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకోయా. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అక్కడ ఎట్లున్నాయంట? ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవట. ఇప్పుడు మనం ఏమని మొరపెడుతున్నాం? పోయి 2000 ఏళ్ళు అయింది, రాయ్యా ఇంకా రాయ్యా ఇంకా రాయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అరే వచ్చి 2 రోజులే కదరా నేను. 2 రోజులే. 2000 సంవత్సరాలు అంటే ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు. ఆ లెక్కన ఆయన ఇప్పుడు పోయి ఎన్ని రోజులు? అరే 2 రోజులే కదరా నేను వచ్చి. ఇంకొక రోజు ఆగండ్రా అంటే 1000 ఏళ్ళు ఆగాలి మనం. ఒక పూట ఆగండ్రా అంటే 500 సంవత్సరాలు ఆగాల. ఉందా లేదా? నాకు అదే ఇదిగో వచ్చుచున్నానని చెప్పి అంతు లేకుండా పోయాడు. అంటే ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం 2 రోజులే అయింది అన్నట్టు. ఈ లెక్కన పరిశుద్ధులు పరదైసుకు చేరి ఇక అందరూ ఒకరినొకరు పలకరించుకునేసరికి రాకడొచ్చు. ఒరే నువ్వు కూడా వచ్చావా అనేసరికి అయిపోయింది. ఇంకా ప్రార్థన, విజ్ఞాపన, సేవ, నేను అది పడుతా ఇది పడుతా అంటే టైం ఏడేడిసిందాడా? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఏమండి ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇక అందరినీ అక్కడ చేరినాక నువ్వు వచ్చావా పలకరించుకొని సరిపోయింది. పరిశుద్ధుల్ని కలవడం సరిపోయింది. అదే ఆ పాటలో మెన్షన్ చేసింది. పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, అందరము పులకించి స్తుతించగా, అందరము పులకించి స్తుతించగా, పరలోకమే పరవశించేనుగా. యేసయ్య నా దేవా నీవే లోకం కావా, నా గుండెల్లోని ఆశ నిండిపోయేను. యేసయ్య నా దేవా. అది సంగతే. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఏం చేసినా, సువార్త చెప్పినా, ఆత్మల్ని రక్షించినా, మనం ఉన్నప్పుడు, మనోళ్ళు ఉన్నప్పుడే చెప్పాలా. మనోళ్ళు పోయారనుకో, అయ్యా నీకు చెబుదామనుకున్నాను అయ్యా, ఒకసారన్నా చెప్పలేకపోయాను అయ్యా, ఇట్ట అనుకోలేదు అయ్యా, ఎంత స్పీడ్గా పోతావు అని ఎంత ఏడిసినా వాడు రాడు. అందుకే ఆడు పోకముందే, నువ్వు పోకముందే, నేను పోకముందే ఒక్కసారైనా అందించాలి. మనం పోయినా చపాతి కాదు, ఆడిపోయినా అంత అల్పమైన బతుకులు మనకి. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎన్ని రోజులు అయింది? 2000 సంవత్సరాలు అంట. 2 రోజులు.
ఇదిగో వచ్చుచున్నానంటే త్వరగా వచ్చినట్టు కాదు, మరి మూడో రోజు వచ్చాడంటే త్వరగా వచ్చినట్టుగా. ఈ సేవ ఇదే కాదు, ఏ సేవ అయినా, అది ప్రార్థనా సేవ అయినా, సువార్త సేవ అయినా, సాక్ష్యం ఇచ్చే సేవ అయినా, ప్రవచన సేవ అయినా, సంఘ సేవ అయినా, అందులో చెప్పబడిన మరి ఏ విధమైన వాక్య సేవ అయినా, ఇక్కడున్నప్పుడే నీకు ఛాన్స్, నాకు ఛాన్స్. అందుకే ఒక్కరోజు నేను పోగొట్టుకోదలుచుకోవాలా. ఏదో ప్రాంతం తిరుగుతానే ఉంటా, పరిశుద్ధుల్ని కలుసుకుంటానే ఉంటాను, ప్రజలకు దేవుని గురించి మాట్లాడుతూనే ఉంటాను, రేపుతానే ఉంటాను. నేను ఉండను ఊరక, మీరు కూడా ఊరకు ఉండొద్దు. నాలాగా తిరిగే స్వేచ్ఛ మీకు లేదు కాబట్టి కనీసం ఇళ్లలో ఉండి మీరు ప్రార్థనా సంచారం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయుట వలన మాకు సహాయము కలుగుతుంది. రెండవది, కృపా వరములు కూడా కలుగుతాయని రాసుంది. పరిశుద్ధులు ప్రార్థన చేస్తే సేవకులకు కృపా వరములు అధికమవుతాయట. మా అన్నకు వాక్యం చెప్పే వరమే కాదు ప్రభువా, ఇంకొక వరం కూడా ఈ ప్రభువా, స్వస్థపరిచే వరం కూడా ఈ ప్రభువా, దయ్యాలను వెళ్ళగొట్టే వరం కూడా ఈ ప్రభువా. మీ సేవకుల కోసం మీరు మొర్ర పెట్టాలి, సంఘాలు మొర్ర పెట్టాలి. ఇంకా ఆత్మల వివేచన జ్ఞానం ఈ ప్రభువా, వరం ఈ ప్రభువా, బుద్ధివాక్య జ్ఞానవాక్య వరం ఈ ప్రభువా, అద్భుత కార్యములను చేసే వరం ఈ ప్రభువా, మా దైవజనుడికి నీ వరముని అయ్యా అని మీరు ప్రార్థన చేసినప్పుడు దైవజనులకు దేవుడు వరములను అభివృద్ధి చేయడానికి ఈ ప్రార్థనలు కూడా తీసుకుంటాడని వ్రాయబడి ఉందని మీకు తెలుసా? ఎక్కడో వద్దు, జస్ట్ ఇందాక మూలవాక్యం కింద చదవండి, అంతే, అయిపోయింది. 11వ వచనం, అందువలన అనేకుల ప్రార్థన ద్వారా. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము. అది ఏ వరమో స్పష్టంగా మెన్షన్ చేయాలి. అది ఏ వరమైనా కావచ్చు. అంటే దైవజనులకు సహాయం మాత్రమే కాదు, కాపాడబడుటయే కాదు, భద్రతయే కాదు, వాడబడుటయే కాదు, వరములు కూడా లభిస్తాయట బిడ్డలు ప్రార్థించినప్పుడు. అందుకే మీకోసం మేం ప్రార్థన చేయాలి, మా కోసం మీరు కూడా ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసా ఈ సంగతి? అంతేకాదు, సేవకులకు వరములు లభించుట, సహాయం లభించుటే కాదు, విశ్వాసులకు స్వస్థత కూడా లభించిద్దట మీరు ప్రార్థిస్తే. ఓయమ్మ ఇంత సంగతి ఉందని మాకు తెలియదని అనుకోవద్దు. ఇప్పుడు చెబుతున్నాను, గుర్తు రాసుకొని ఇక్కడ ట్రై చేయి. ఎప్పుడు ఉసురు ముఖం వేసుకొని మీరే దడుచుకొని సావటం కాదు. గద్దిస్తే దెయ్యాలు పోవాలి. ఏం పోవాలి? మీరు పోకూడదు. ఎందుకు వెళ్తున్నావు అంటే దెయ్యం పోవట్లేదని, అందుకే నేనే పోతున్నాను. నువ్వు గద్దిస్తే నువ్వు చెప్పు గద్దిస్తే ఏం పోవాలి? నువ్వు పోవాలా, దెయ్యం పోవాలా? అది అంతేకాదు, స్వస్థత కూడా వచ్చిద్దని రాసుంది. చూపించమంటారా? యాకోబు పత్రికది 5వ అధ్యాయం. మీరు స్వస్థత పొందినట్లు మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకొనుడి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుడని ఉంచుడు. 16వ వచనం చదువు. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అబ్బా, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమునదై బహుబలము గలదై ఉండును. అది చూడండి. మరి మనం ప్రార్థించినప్పుడు అవతలి వాళ్ళకి స్వస్థత కూడా కలిగిద్దని రాసుందా లేదా? మీరు స్వస్థత పొందినట్లు మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, ఒకరి కొరకు ఒకరు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేయుడి. మీ ప్రార్థనల ద్వారా విశ్వాసులకు విడుదల కూడా కలిగిద్దని తెలుసా మీకు? దేవా, మా సంఘములోనికి నడిపించబడుతున్న ఆత్మలకు స్వస్థతను కలిగించు. మా బిడ్డలు నాయన మాతో పాటు కూర్చొని ఆరాధించేటువంటి బిడ్డల్లో ఎవరికి ఏ సమస్య ఉందో, ఏ రోగం ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ దురాత్మ పీడ ఉందో, ఏ మాంత్రిక ప్రయోగాల్లో కొట్టబడుతున్నారో, యేసు నామములో మా సంఘ బిడ్డలకు విడుదల అని నువ్వు ప్రకటించినప్పుడు సంఘములో రోగులుగా ఉన్న వారికి విడుదల వచ్చింది.
స్వస్థత వచ్చింది నీ ప్రార్థన ఫలమే. ఇవన్నీ అందులో ఉన్నాయా, లేకపోతే నేను నా సొంత మాటలు ఏమైనా చెబుతున్నానా? ఓకే నా మాటలు అందులో ఉన్నాయా? రెఫరెన్స్ చూపించి చెబుతున్నా ప్రతిదీ. అనా సీరియస్గా తీసుకుంటారా? ఎందుకో ఈరోజు ఈ విషయాలు చెప్పి మిమ్మల్ని కొంచెం మా కోసం ప్రార్థన చేయడాన్ని పురికొల్పాలనిపించింది. అంతేకాదు దాని విలువ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనిపించింది. అందుకే ఇంత స్పష్టంగా అదే పాయింట్ మీద నేను మాట్లాడాను. తక్కువ అంచనా వేయొద్దు, అలాగే సమయం పోగొట్టుకోవద్దు. రేపు బహుమానం పొందాలిగా దేవుని ముందు. రా, కష్టపడ్డావు, విజ్ఞాపన చేసావు, ప్రార్థన చేసావు, సేవ చేసావు, సాక్ష్యం ఇచ్చావు, సువార్త చెప్పావు. అట్లా నీవు పడ్డ ప్రయాసకి బహుమానం ఉంటుంది. రా, దగ్గర రా అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ మనస్కరించి మళ్ళీ ఇంక వేరే విషయాలు చెప్పాను అనుకో, ఇవన్నీ పోతాయి. అందుకని ఇంకే నేనేం చెప్పను. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఓకేనా? రైట్. ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా చేతులు పట్టుకోండి. రౌండ్. మనకు మంచిగా ప్లేస్ కూడా ఉంది. ఈరోజు ఆదివారం అంటే మనకు ఆ ఖాళీలు దొరకవు. బుధవారం కాబట్టి మనకు ఛాన్స్ ఉంది. రండి ప్రార్థన చేద్దాం. ఫస్ట్ మీ పాపములు దేవుని ముందు ఒప్పుకోండి. ఇద్దరు ముగ్గురు రౌండ్ వేయండి. సిగ్గుపడతారేంది? పెళ్లి చూపులేంది? ఆడోళ్ళు మగోళ్ళు రౌండ్ వేయండి. ముగ్గురుగా కూర్చోండి. ఏం పర్వాలా, ఏం సిగ్గుపట్టని పెళ్లి చూపులేం కాదు. ప్రార్థనా సమయం ఇది. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేయండి. కలతలకు కృంగిపోవద్దు. శత్రువు శోధించే శోధనలకు లొంగిపోవద్దు. సేవ మానొద్దు. ప్రార్థనా సేవ ఆపొద్దు. నువ్వు సేవకురాలివి. ప్రార్థన చేసే నువ్వు సేవకురాలివి. ప్రార్థన చేసే నీవు సేవకుడివి అని మర్చిపోవద్దు. స్పష్టంగా రిఫరెన్స్ చూపించి మరి పాట బాడి మరి చెప్పా నేను. నువ్వు సేవకుడివి. నువ్వు మొర్ర పెడుతున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు అంటే నువ్వు సేవ చేస్తున్నావు. కిరాణా షాపులో తమ్ముడు కనపడతా ఉన్నాడు. శుభ్రంగా లైవ్ పెట్టుకొని కూర్చున్నాడు. బ్రదరు, ఖాళీగా ఉండవాకు, ప్రార్థన చేస్తా ఉండు. బేరం తెంపు లేకుండా వచ్చింది. నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, ప్రార్థన చేస్తా ఉండు. ఇక సైతాన్ కాడే బేరం పంపిస్తా. ఈ మనిషి ఊరకున్న కాడ నుంచి ప్రార్థన చేస్తానే ఉంటున్నాడని దేవునికి గోజాడుతానే ఉండు. అయ్యా ప్రభా, ఆత్మలయ్యా రక్షించయ్యా ప్రభా, సేవకులయ్యా కాపాడు ప్రభా, తండ్రి నశించిపోతున్న ఆత్మలను రక్షించు ప్రభా. చేయండి, ప్రార్థన చేయండి. తల్లులు, తండ్రులు అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేయండి. జూమ్లో నాకు కనపడుతున్నారు మీరు. మీ అందరి ఫేసులు నాకు కనపడుతున్నాయి. మీకు తెలియదు ఆ సంగతి. నా ముందు పెద్ద స్క్రీన్ ఉంది. మీ అందరి ఫేసులు కనపడుతున్నాయి నాకు. చేయండి. దేవా నీకు స్తోత్రం. ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రం. ప్రార్థన కొరకు మమ్మల్ని రేపినందుకు స్తోత్రం. ప్రార్థన సేవ అని మాకు స్పష్టపరిచినందుకు స్తోత్రం. విజ్ఞాపన కర్తలు అబ్బో ఎన్ని కార్యాలు పొందుకున్నారో. వారు కావలి వారని చెప్పావు, జ్ఞాపకకర్త అని చెప్పావు, జాగరూకులకు పరిశుద్ధులని చెప్పావు, ఆదుకొని వారని చెప్పావు, సేవకులని చెప్పావు. ప్రభా నేను చేస్తాను తండ్రి. ఆల్రెడీ చేస్తున్నాను, నేను ఇంకా చేస్తాను ప్రభా. ఈరోజు నాతో మాట్లాడావు తండ్రి. నేనేం సేవ చేస్తున్నానని ఎన్నోసార్లు ఏడ్చుకున్నాను ప్రభా. అయ్యో నేను వెళ్ళి ప్రకటించలేకపోతున్నాను, ఎదురోళ్ళకి చెప్పలేకపోతున్నాను, నేను ప్రభు పని ఏమీ చేయలేకపోతున్నానని ఎన్నోసార్లు ఏడ్చుకున్నాను. ఈరోజు నాతో మాట్లాడావు నువ్వు, నీకు స్తోత్రము. ప్రార్థన సేవ అని బహు స్పష్టంగా అనేక రిఫరెన్సుల ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. నా పాపములు క్షమించు, నా దోషములు మన్నించు. నీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మా ప్రార్థన గైకొను దేవా, నీకు స్తోత్రము. ఈరోజు తీర్మానించుకుంటున్నాను, ప్రార్థన సేవ కొరకు మళ్ళా ప్రతిష్ఠించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. స్తోత్రాలు. మా దోషములు క్షమించు. ఈ గడియ వరకు మా నోటి మాటలు, క్రియలు, చూపులు, తలంపులు, ఆలోచన యావత్తు ప్రవర్తనలో ఉన్నటువంటి పాపములన్నిటిని నీ రక్తములో కడిగి శుద్ధీకరించు. పరిశుద్ధపరచు, పవిత్రపరచు.
నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఇక చేస్తా ప్రభువా, ఎన్ని శోధనలు వచ్చినా వదిలిపెట్టను, ఎన్ని బాధలు వచ్చినా వదిలిపెట్టను. ఇది నా సేవ, నాకు నువ్వు ఇచ్చిన అవకాశం. నన్ను ఇంకా బతకనిచ్చావంటే, నన్ను ఇంకా ఆయుష్నిచ్చావంటే ప్రార్థన సేవ చేయమని ఇచ్చావు. ఎన్నోసార్లు చావు నన్ను దర్శించినా చావకుండా నన్ను కాపాడావంటే, ఇన్ని బలహీనతలతో కూడా నన్ను బ్రతకనిస్తున్నావంటే ప్రార్థన సేవ చేయాలనే నన్ను ఆపావు. నీకు స్తోత్రం. చేస్తా ప్రభువా. నన్ను ప్రోత్సహించు, బలపరచు, అభిషేకించు. విజ్ఞాపన ఆత్మను, ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఉన్న ఆత్మను నా మీదికి పంపు. హల్లెలూయా. ఆ విజ్ఞాపన చేయు ఆత్మ నా మీదికి పంపు. కావలివాని ఆత్మను నా మీదికి పంపు తండ్రి. నీకు స్తోత్రము, స్తోత్రము. యెహోవా జ్ఞాపకకర్తగా నన్నుంచు. పరిశుద్ధులు, జాగరూకులకు పరిశుద్ధుల గుంపులో నన్నుంచు. స్తోత్రము, 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 స్తోత్రము ప్రభువా. అనేక సంగతులను గురించి ప్రార్థించేటువంటి విజ్ఞాపనాత్మ నాకు దయచే, మాకు దయచే. ఇదిగో మేమిద్దరంగా ముగ్గురంగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో మా బిడ్డల సమస్యలు తొలగించు. నేను ఎవరు చేయి పట్టుకున్నానో వారి సమస్యలు తొలగించు, వారి ఇబ్బందులు తొలగించు, వారి ఇబ్బందులు తొలగించు, వారి వ్యాధులు తొలగించు, వారి కుటుంబంలో ఉన్న కలతలు తొలగించు. వారు ఏ శ్రమతో ఇక్కడికి వచ్చారు వారికి సమాధానం కలగాలి యేసు నామములో. ఇదిగో మేము కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. మా సమస్యలే కాదు ప్రభా, అన్ని జనులు రక్షింపబడటం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆత్మల రక్షణ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక జీవితాల వెలుగు కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం. అని ఆత్మల రక్షణ కోసం చేయండి. ఇప్పుడే సేవకుల భద్రత కోసం చేయండి, సాక్ష్యాల కోసం చేయండి, ప్రాణాల కోసం చేయండి, కృపా వరములతో నింపబడటం కోసం చేయండి. మీరు కలిసి చేయాలి ప్రార్థన. మీరు స్వస్థత పొందుతారు. మీ ప్రార్థన కూడా ఏకీభవించి చేసే ప్రార్థన నా తండ్రి వింటున్నాడు. దేవుడు లేడనుకోవద్దు, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. జాగ్రత్త, చేద్దాం ప్రార్థన. హల్లెలూయా. నేను మౌనం అయిపోతాను, కాసేపు ప్రార్థన చేయండి. ఏ సంగతుల కోసం చేయాలని ప్రేరేపించబడ్డారు ఆ సంగతుల కోసం చేయండి ప్రార్థన. నేను మౌనం అయిపోతున్నాను. ప్రార్థన. కానీ ఒక సేవకుడు బతికుంటే అతని జీవిత కాలంలో కనీసం ఒక 1000 మందికి సువార్త చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకా దేవుడి చేతుల్లో బలంగా వాడబడిన వాడైతే ఒక 10,000 మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మరికొంతమంది సేవకులు అయితే లక్షల మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దేవుని సేవకులు, సేవకురాళ్ళు, పరిచారకులు, పరిచారకురాళ్ళు, సువార్థికులు, దేవుని ప్రచురపరిచేవాళ్ళు. అందుకని సాతాను ఏం చేస్తాడంటే 1000 మంది విశ్వాసుల్ని చెడగొట్టడం కన్నా 1000 మందిని ప్రభావితం చేసే ఒక సేవకుడిని చెడగొట్టినా లేక చంపినా 1000 మందితో నిమిత్తం లేకుండా ఒకటితోనే అంతమైపోయిద్ది కదా అని ఎక్కువ శాతం వాడు ఇలా ఆత్మల భారం కలిగిన వాళ్ళని, ఈ నశించిపోతున్న ఆత్మను రక్షించాలన్న తపన కలిగిన వాళ్ళని, తర్వాత సంఘాలు కట్టాలని తప్పించేటువంటి వాళ్ళని, దేవుని సువార్త వ్యాప్తి చేయాలని, దేవుని రాజ్య విస్తరణ కొరకు పాటుపడాలని తప్పించే వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. ఇది నిజం. ఎంత అంటే వాళ్ళని ఆత్మీయంగా పడగొట్టాలని ఆలోచన చేస్తాడు. ఆత్మీయంగా వాళ్ళు పడని వ్యక్తులైతే శారీరకంగా వాళ్ళని యాతన పెట్టడానికి చూస్తాడు. వాటికి కూడా వెరవని వారైతే, శక్యమైతే ఏదో ఒక సందు చూసి వాళ్ళని చంపేయడానికి కూడా వాడు ఆలోచన చేస్తాడని ఇక్కడ వాక్యం బయలుపరుస్తుంది. ఎందుకంటే పౌలు మహనీయుడు అన్నాడు, గొప్ప మరణము నుండి దేవుడు మమ్మల్ని కాపాడాడు, అటువలే మీరు కూడా మా కోసం ప్రార్థన చేయుచుండగా ఇంకా ఇక ముందు కూడా తప్పిస్తాడని మేము అనుకుంటున్నాం అన్నాడు. ఎందుకు వీళ్ళకి అట్టి గొప్ప మరణం సంప్రాప్తం కాబోయింది? ఎందుకు వీళ్ళు అలా ఆ విధంగా మరణం చేత తరుమబడ్డారు అంటే, మరణం యొక్క బలము గలవాడని సాతానుకు పేరు. వాడు ఈ పాత్ర పనికొచ్చిద్దిరా, వీడు వాడబడే ఛాన్స్ ఉంది, వీడు 10 మందిని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది అని వాడికి అనిపిస్తే ఆ వ్యక్తిని ముందుగానే ఏదో ఒక వంక చూపించి చంపేయటానికి ప్లాన్ చేస్తాడు. కాబట్టి దేవుని కొరకు భారం కలిగిన వారిని, ఆత్మల రక్షణ కొరకు భారం కలిగిన వారిని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తపన కలిగిన వారిని, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే తపన కలిగిన వాళ్ళని శత్రువైన సాతాను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. వాళ్ళ ప్రయాణాల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించడానికి చూస్తాడు. ఆ వంక చూపించి యాక్సిడెంట్స్ ద్వారా వాళ్ళ ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తాడు.
లేదా ఇంకొక రకంగా వాళ్ళు తినే పదార్థాలు చెడిపోయేటట్టు చేసి తద్వారా వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చి ప్రాణాపాయం కలిగేటట్టు చేస్తాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళని ప్రత్యేకంగా పనిగట్టుకొని టార్గెట్ చేసి ప్రాణాలు తీయటానికే తప్పిస్తాడు. కొంతమంది మాంత్రిక శక్తులని ప్రయోగించేటువంటి వాళ్ళను స్పెషల్గా ప్రేరేపిస్తాడు. ఇట్లా దేవుని కొరకు వాడబడే పాత్రల మీద ప్రత్యేకంగా మంత్రశక్తులతో దాడి చేయడానికి కుట్రలు జరుగుతాయి. అన్ని విధాల ఎట్లా దొరికితే అట్లాగా వీళ్ళని నాశనం చేయాలని వాడి పోరాటం వాడు చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచించండి, యుద్ధంలో గెలుపు రాజు మరణంతో జరిగిద్దా లేకపోతే సైనికుల మరణంతో జరిగిద్దా? రాజు మరణంతోనే జరిగిద్ది. యుద్ధంలో సైన్యమంతా బతికే ఉండి రాజు అక్కడ పోయాడు అనుకో, ఓడిపోయినట్టే. ఎంత సైన్యం ఉన్నా సరే, రాజు అక్కడ బతికుండి సైన్యం ఎంత పోయినా సరే అది ఓటమి కాదు. రాజు పోయినప్పుడే ఓటమి. అందుకే రాజులాగా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తాడు వాడు. వారి క్యారెక్టర్ని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, మానసికంగా కృంగదీయడానికి ట్రై చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకాశలు శరీరేచ్ఛలు రెచ్చగొట్టి పాపములో పడి దేవుని పనిని మర్చిపోయేటట్టు చేయడానికి కుట్ర చేస్తాడు. అలా చిక్కకపోతే మొదటి ప్రయత్నం అది. లోకాశలు రెచ్చగొట్టి వీడు దేవుని పనిలో పరిగెత్తకుండా ఆ గురిని, ఆ లక్ష్యాన్ని, ఆ దర్శనాన్ని పోగొట్టుకునేటట్టు వాడిని లోకం వైపు తిప్పడానికి మొదటి ప్రయత్నం జరిగిద్ది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. నాయకుల మీద జరిగే కుట్ర ఇది. స్త్రీలైనా పురుషులైనా దేవుని పని కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగిన వాళ్ళని సాతాను చేసే దాడుల్లో మొట్టమొదటి దాడి శరీరేచ్ఛలను రెచ్చగొట్టుట, లోకాశలను వారిలో రేపుట. వాటికి ప్రలోభించి బెండయ్యారనుకో, ఇక వాళ్ళ మైండ్ అంతా అటు తిప్పేసి ఆత్మల భారం చల్లారిపోయి వాళ్ళ ద్వారా జరగాల్సిన దేవుని పని కుంటుపడేటట్టు చేయటం. అర్థమైందా? అట్లాగా చాలామంది దేవుని సేవకు చాలా భారంతో వచ్చి కొద్ది కాలం తర్వాత ఈ శరీరేచ్ఛల్లో పడి సేవను, దర్శనాన్ని, గురిని, భారాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి శరీర సంబంధులుగా మిగిలిపోయిన చరిత్రలు కోకొల్లలుగా ఉన్నాయి చాలామంది సేవకుల జీవితాల్లో. పాపం దేవుని పనికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా భారంతో వచ్చారు, ఆశతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు, తపనతో వచ్చారు. కానీ శత్రువు టార్గెట్ చేసినప్పుడు వాడి చేతుల్లో బలైపోయారు. శరీరేచ్ఛలు ప్రతి మానవుడికి ఉంటాయి, సేవకుడికి కూడా అవి ఉంటాయి. అయితే సేవకుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వాడై శరీరేచ్ఛలను చంపి వాటిని అధిగమించి విశ్వాసులకు బోధించాలి. కానీ కొంతమంది శరీరేచ్ఛలను అధిగమించలేక వాటి చేతుల్లో చిక్కి క్యారెక్టర్ని పోగొట్టుకొని, చెడ్డ సాక్ష్యం తెచ్చుకొని, ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని, దేవుని సేవను కూడా వదిలిపెట్టేసి లోకాశల్లో, లోక సంబంధమైన ఆకర్షణల్లో పడిపోయినటువంటి వాళ్ళ చరిత్రలు మీలో కొంతమందికి తెలుసు. కొంతమందిని చూసి కూడా ఉండొచ్చు, మీరు వాళ్ళని గురించి బాధపడి ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు, ప్రార్థించి ఉండొచ్చు. ఇది సైతాను యొక్క కుట్ర. ఆ విధంగా దేవుని కొరకు ఆకలి కలిగిన వాళ్ళని లోకాశల్లో, ఈ శరీరేచ్ఛలలో ముంచి పాడు చేయటం అనేది వాడి కుట్ర. ఇది మొదటిది. దీనికి లొంగకపోతే, ఈ ఆకర్షణలకు, ఈ శరీరేచ్ఛలకు, ఈ భోగేచ్ఛలకు, లోకేచ్ఛలకు లొంగకపోతే వాడు ఉపయోగించే రెండవ ఆయుధం శ్రమల పాలు చేయటం. శ్రమల పాలు, కోలుకోలేని దెబ్బలు కొట్టటం. కొంతమంది లోక ఆకర్షణలకు లోనైతే, కొంతమంది ఈ శరీర సంబంధమైన శ్రమల వలన వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. మంచి దర్శనంతో, మంచి గురితో, మంచి భారంతో, మంచి ఆసక్తితో దేవుని పనికి వచ్చిన వాళ్ళు ఈ శరీరానుసారమైనటువంటి శ్రమలకు, కష్టాలకు తట్టుకోలేక ఆ గురిని, దర్శనాన్ని, భారాన్ని వదిలిపెట్టేసి లోక సంబంధమైన పనిపాటల్లో మునిగి ధనార్జనలోకి పడిపోయి, కుటుంబ బంధకాల్లో పడిపోయి చివరికి అక్కడితో ఆగిపోయిన పరిస్థితులు కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం. సాతాను రెండవ ఆయుధం శ్రమల పాలు చేయడం. మొదటిది లోకాశలు, రెండవది శ్రమలు, మూడవది
వ్యర్థ వివాదాల్లోకి నెట్టి చూడాల్సిన వాటి వైపు కాకుండా చూడకూడని వాటి వైపు చూసేటట్టు చేసి దారి మళ్లించడం సేవకుల్ని. ఇది మూడవది. ఇదో కుట్ర. ఇప్పుడు నేను ఆత్మల భారం కలిగి సువార్త ప్రకటిస్తున్నా. నేను ఆత్మల భారం కలిగి అనేక మందిని రక్షణ నడిపించాలని సేవ చేస్తున్నా. ఇప్పుడు నా దృష్టిని వాడు ఏం చేస్తాడో తెలుసా? వేరే వాటి వైపుకు మళ్ళిస్తాడు. అది ఎలా ఉంటుందంటే, చూడాల్సిన వాటి వైపు కాకుండా చూడకూడని వాటి వైపు చూసేటట్టు చేసి మన దర్శనాన్ని దెబ్బ కొడతాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు సోషల్ సర్వీస్ మంచిదా కాదా? సోషల్ సర్వీస్ మంచిదా కాదా? చెప్పండి. సామాజిక సేవ మంచిదా కాదా? మంచిదే. నాకు తెలిసిన కొంతమంది సేవకుల్ని నేను చూశాను. వాళ్ళు మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టారు, ఆత్మల సంపాదన మీద మనసు పెట్టారు, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలన్న గురితో ముఖం మీద పేడకళ్ళు జల్లుతున్నా, కింద కూర్చొని కింద నిలబడి సువార్త చెబితే పేడకళ్ళు జల్లుతున్నారని చెట్లెక్కి సువార్త చెప్పిన వాళ్ళు, చెట్ల మీద కూర్చొని అక్కడ బాకా పట్టుకొని, అమ్మా యేసు ప్రభు నిజమైన దేవుడు, మారు మనసు పొంది నమ్ముకుంటే రక్షించబడతారు, లేకపోతే నరకం తప్పదని సువార్త ప్రకటించిన భారం కలిగినటువంటి గొప్ప వ్యక్తులు. సహజంగా ఏ దేవుని బిడ్డకైనా దేవుని నమ్ముకున్న తర్వాత హృదయ మార్పిడి జరిగింది. దేవుని ప్రేమ ఆ వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో మొట్టమొదట కనపడే లక్షణం ప్రేమ. ఆ ప్రేమ సేవకు పురికొల్పుతుంది. బాగా వినండి, ఆ ప్రేమ సేవకు పురికొల్పుతుంది. అంటే ఎదుటి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని, విధవరాళ్ళను ఆదుకోవాలని, బీదలకు సాయం చేయాలని, వృద్ధుల్ని కనికరించాలని, అలాగే అనాథలకు సేవ చేయాలని, ఇట్లా ఈ ప్రేమను బట్టి ఎలాంటి భారం వచ్చింది. ఇలాంటి భారం వచ్చినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, మనం దాన్ని తీసుకొని కొంతమందికి సాయం చేయొచ్చు అని నేను రక్షణలోనికి వచ్చినటువంటి తొలి దినాల్లో ఇలాంటి పరిస్థితులు చూశాను. ఇప్పుడు వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సమస్యలు చెప్తే, అయ్యా మీరు మాకు హెల్ప్ చేయండి, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి సాయం చేస్తాం, వాళ్ళని ఆదుకుంటామని కొంతమంది వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళకి ఈ సమస్యలు చెప్పి వాళ్ళ ద్వారా కొంత మనీని పొంది ఇక్కడ వాళ్ళు సేవ చేయటం అనేది నేను గతంలో నా బాల్యంలోనూ, అలాగే నేను ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న తొలి దినాల్లో స్టార్టింగ్లో చూశాను. నేను వాళ్ళు మంచి భారం కలిగిన వాళ్ళు, సువార్త భారం కలిగిన వాళ్ళు, చాలా కష్టపడి సువార్త చెప్పిన వాళ్ళు, ఆత్మల సంపాదన కొరకు మనసు పెట్టిన వాళ్ళు. వీళ్ళ గురి ఈ ఆత్మ సంబంధమైన సేవ వైపు నుంచి మళ్ళీ సోషల్ సర్వీస్ వైపు తిరిగింది. అంటే సామాజిక సేవ వైపు తిరిగింది. సేవలో సామాజిక సేవ ఒక భాగం. బాగా వినండి, సేవలో సామాజిక సేవ ఒక భాగం. అయితే ఆ సామాజిక సేవ చేయడానికి దేవుడే తప్పకుండా మనకి అవకాశం ఇస్తాడు, అనుకూలత ఇస్తాడు. అయితే దానికి కొంచెం టైం తీసుకుంటుంది. దానికోసం మనం పక్కదారులు తొక్కాల్సిన అవసరం లేదు. దానికోసం మనం వేరే రూట్లలో వెళ్ళి ఇది కావాల్సిన అవసరం లేదు.